పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడతాం. తర్వాత మరో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని విజయవాడ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని, ఉన్నపలంగా వెళ్ళిపోవాలని మాట్లాడడం, కొందరు చెప్పులతో కొట్టడం, ఈ సంఘటన కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే ఇప్పుడు తాజాగా ఇది ఎమ్మెల్యేలకు బాధ్యత. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూర్తిగా ఈ విషయం మీద ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తుల మీద, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ కావచ్చు, మందుల శ్యామల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద గట్టిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఒక్కసారిగా బీజేపీ నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి కూడా కౌంటర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నిన్న బీజేపీ సీనియర్ నేత సోమవీర్రాజు కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు ఈ విషయం మీద. మరోవైపు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో బతకాలంటే పాస్పోర్ట్, వీసాలు కావాలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రుల్ని అవమానించడం కరెక్టేనా అనేది కూడా విష్ణుకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. వెంటనే జూబ్లీ హిల్స్ వదిలిపోవాలంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్ పై ఎందుకు కేసు పెట్టరు, సుమోటుగా కేసు ఎందుకు తీసుకోరు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు కేవలం అక్కడ స్థానికంగా ఉన్న ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కూడా బెదిరిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం. ఒకవైపు రేపు 2వ తారీఖు పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన కార్యకర్తలతో ఎలా ఉంటున్నారు, వాళ్ళని అక్కడ కలిసి వాళ్ళతో మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ఆయన అక్కడ ఉన్న తెలంగాణ స్ట్రాటజీ ఏదో చెప్పబోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ కావాలని రెచ్చగొడుతుంది అనేది బీజేపీ విష్ణుకుమార్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇది ఇంకా రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి కనపడతాయి. పవన్ కళ్యాణ్ 2వ తారీఖు తెలంగాణకి వెళ్ళి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడ కానీ కొంత ఏదైనా ఇష్యూ జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఆంధ్ర సైడ్ నుంచి కూడా కొంత రియాక్షన్స్ వస్తాయి. కానీ ఈ అనవసరంగా ముగిసిపోయిన అధ్యాయం. ఒకవైపు నాగేశ్వరరావు కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఇది ముగిసిన అధ్యాయం, దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ ఇంకోటి కానీ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. కేసులు లేవు, ఏమి లేవు అని చెప్పి చెప్తున్నప్పటికీ మరోవైపు ఇప్పుడు ఇంకా కేసుల గురించి మాట్లాడుతూ, లేదు గతంలో జరిగిన వ్యవహారాల గురించి మాట్లాడుతూ తిరిగి ఇదే వ్యవహారాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 2 ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ కావచ్చు, సామేల్ కావచ్చు, వీళ్ళిద్దరూ వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి కూడా నిన్న సోమవీర్రాజు రియాక్ట్ అయితే ఈ రోజు విష్ణుకుమార్ రాజు రియాక్ట్ అయ్యి కొద్దిగా గట్టిగా కౌంటర్ వచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఇదే వ్యవహారంలో రాజశేఖర రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడాడు, తెలంగాణలో బతకాలంటే పాస్పోర్ట్లు కావాలా. సో అదే వ్యవహారంలో ఈయన కూడా విష్ణువర్ధన్ కూడా అదే ప్రస్తావనకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈయన కూడా కొద్దిగా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇది ఇంత సాగుతుందా, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అఫ్ కోర్స్ ఇది ఎపిసోడ్ ట్రిగ్గర్ పాయింట్ మాత్రం నాగేశ్వర్ వ్యవహారం నుంచి అని మాట్లాడుకోవాలి. ఆయన ఒక ఎనాలిసిస్ చేస్తున్న సందర్భంలో, ఆయన ఎనాలిసిస్ అందిస్తున్న క్రమంలోనే ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ రియాక్ట్ కావడం, నాదెండ్ల మనోహర్ రియాక్షన్ తర్వాత మళ్ళీ నాగేశ్వర్ తన మాటని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం, ఆ తర్వాత యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను పూర్తి చేస్తాను, నేను ముగిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మరింత కాకడిప్పింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూశారు ఏకంగా. సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంటూ ఉంది. ఇప్పటికీ ఏపీ బీజేపీ నేతలైన మాధవ్ రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి అనిరుద్ధ్, అలాగే మందుల సామేల్ వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి మాధవ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత అనిరుద్ధ్ ఏమంటున్నారు, మందుల సామేల్ ఏమంటున్నారు కూడా చూద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ మహాభియాన్ లో భాగంగా వాళ్ళు నేను భీమవరం రావటం జరిగింది. ప్రశిక్షణ అనేది పార్టీకి సంబంధించిన నిరంతరం చేసే ఒక కార్యక్రమం. ప్రతి 3 సంవత్సరాలకి క్రమం తప్పకుండా కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవడం, జిల్లా కార్యవర్గాలు, జాతీయ కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా క్రమం తప్పకుండా అధ్యక్షులు మార్చడం, ఆ విధంగా సంస్థాగత నిర్మాణం కలిగిన మా పార్టీ. కొత్తగా ఎవరైతే పార్టీలోకి వచ్చారో, అలాగే ఎవరైతే చాలా సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నారో అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసే ఒక కార్యక్రమం ఈ యొక్క శిక్షణా తరగతులు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఆ విధంగా ఒక పక్క ప్రభుత్వం, ఇంకో పక్క పార్టీ, రెండింటినీ ఒక క్రమబద్ధంగా పెంచే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే మా యొక్క జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారి నేతృత్వంలో పార్టీ ఆ విధంగా నడుస్తుంది.
ఏ పార్టీకి లేని యొక్క ఆలోచన బీజేపీ ఉంది. అంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. కనుక ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతుందో పార్టీలో కూడా ప్రతిస్పందించారు. అలాగే పార్టీ యొక్క నిర్మాణం కూడా జరగాలి. ఆ విధంగా జరుగుతూ ముందుకెళ్తున్నాం. అనేక రకాల విజయాలు సాధించాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ విజయాలన్నీ మనం చూస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అంటే ఒక పరివర్తన ఏదైతుందో ఇవాళ దేశంలో చూడడానికి వచ్చింది. కేవలం వస్తు విషయ కాదు, అనేక రకాల మైండ్ సెట్ భారతీయులందరూ కూడా లేచి నిలబడి గర్వంగా ఐఎమ్ ఇన్ ఇండియన్ అని చెప్తున్నారు. కేవలం మనమే కాదు, ఎవరైతే భారతదేశాన్ని ఆరిజిన్ లో ఉండే వాళ్ళు, పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు, వాళ్ళు కూడా అంటే ఎన్నో తరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు ఆ దేశస్తులు అనుకునే వాళ్ళు కూడా ఆ మూలాలు భారతదేశంలోనే లేచి నిలబడుతున్నారు. ఆ విధంగా ప్రపంచం అంతా భారతదేశం పట్ల చూసే దృక్పథం. వాడు వచ్చి వాడు బొబ్బల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అని మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వలస వచ్చారు, బతకనికి వచ్చినాడు, బతకినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ ఆగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకిపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదు. నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళా గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా మీకు. ఇక్కడనే ఉన్నారు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన.